వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. చాలా మందికి తిండి తగ్గించుకుంటేనే బరువు తగ్గుతాము లేదా హెల్దీగా ఉంటాము, మంచి డైట్ ఫాలో అయినట్టు అనే ఒక అపోహ మాత్రం చాలా మందిలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తింటూనే క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఎలాంటి కాంబినేషన్స్ని మనం పిక్ చేసుకుంటే ఆ డైట్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వచ్చు అనేది తెలుసుకుంటే మాత్రం అసలు ఎక్కడ ఏ ఇంగ్రీడియంట్ని వదలక్కర్లేకుండా హ్యాపీగా మనకు నచ్చినవన్నీ తింటూనే ఎంజాయ్ చేయొచ్చు, తింటూనే హెల్దీగా ఉండొచ్చు, తింటూనే వెయిట్ తగ్గచ్చు కదా. ఇదేదో బాగుంది అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫాలో అవ్వడం అనేది అంత ఈజీ కాకపోయినప్పటికీ ఇలా హెల్దీ అండ్ టేస్టీలో చేస్తున్న రెసిపీస్ ఇవన్నీ కూడా నోట్ చేసుకుని ఆ కాంబినేషన్స్ని గుర్తుపెట్టుకుని ట్రై చేస్తుంటే ఈజీగానే అనిపిస్తుంది. సో ఇవాళ రెసిపీస్ ఏంటో కూడా తెలుసుకుందాం. రెడీ గౌరీ? సో చక్కగా మనం ఏ ఇంగ్రీడియంట్ని వదలకుండా అన్నిటినీ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలాగో చూపిస్తున్నాం కాబట్టి ఇవాళ అలాంటి కాంబినేషన్స్ ఏంటి? ఇవాళ కూడా చాలా చక్కటి కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ ఎప్పుడు కూడా మనము సో ఊతప్పం మామూలుగా మనం చేసుకుంటాం. ఇడ్లీ పిండి దోశ పిండితోనే చేసుకోవాలని కాదు, మనకి పిండి ఏది దొరికినా కూడా అంటే ఏదైనా ఉంటే అవైలబుల్ గా మనం తీసుకుని చక్కగా ఏదైనా ఊతప్పం పిండి కలిపేసుకుంటూ ఉంటాము. సో రెగ్యులర్ గా అంటే అసలు న్యూట్రిషన్ గురించి తెలియని వాళ్ళు ఫస్ట్ అయితే మైదాతోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ అది కాకుండా మనకి గోధుమ పిండితో మనం రకరకాలుగా మనం చేసి చూపిస్తూ వచ్చాం కదా ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే. అలాగే మనకి గ్లూటెన్ ఫ్రీగా అండ్ ఆల్సో కొంచెం చక్కగా ఇప్పుడు జస్ట్ అంటే గోధుమ పిండి ఇవన్నీ చపాతీల్లో టేస్ట్ మనకి అలవాటు అయిపోయి ఉంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలన్నా కూడా మనం చక్కగా బక్వీట్ యూస్ చేయొచ్చు అనమాట. సో బుల్గురు గోధుమలు చక్కగా మనకి దొరుకుతున్నాయి కూడా. సో ఆ పిండి కనుక మనం తీసుకుని చక్కటి కాంబినేషన్ లో చేసుకోవాలి అనుకుంటే ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవచ్చు. సో పాలకూర బుల్గురు గోధుమల ఊతప్పం చేసుకోవచ్చు. క్విక్ గా ఇన్స్టెంట్ గా మనం హ్యాపీగా ఊతప్పం తయారు చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ ఊతప్పం అంటే ముందుగా పిండి నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం ఇదంతా కూడా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇన్స్టెంట్ అంటే నువ్వు అన్నట్టు మైదా అవే గుర్తొస్తూ ఉంటాయి. కాకపోతే ఐ థింక్ వెరీ గుడ్ ఆప్షన్ బుల్గురు గోధుమలు అనేది. అంటే మెత్తగా ఉంటాయి లేదా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది కాబట్టి మైదా వరకు వెళ్ళిపోతుంది. అవునవును. అదర్వైజ్ అన్ని పిల్లల్లో కూడా చక్కగా మనం వాడుకోవచ్చు. అవును. అండ్ దీంట్లో కూడా కొంచెం ఆ స్టార్చినెస్ ఉంటుంది కదా, బక్వీట్ చాలా మంచి కన్సిస్టెన్సీ తీసుకొస్తుంది. అసలు అవి లేకుండా మనం ఇంకొన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా వచ్చేస్తుంది. మరి అవి ఎలాగో చూడాలి, స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ సో బుల్గురు గోధుమల పిండి మనం అనుకున్నాం కదా, ఊతప్పం బ్యాటర్ కి కావాల్సినట్టుగా పిండి తెచ్చుకున్నాము. సో పాలకూర అండ్ ఎగ్స్ కూడా వాడుతున్నాం కొంచెం. అంటే ఊతప్పం జనరల్ గా మనం ఎగ్స్ వాడము, కాకపోతే నాకు తెలిసి ఎగ్ తినని వాళ్ళు ఎగ్ లేకుండా కూడా యాస్టీస్ గా మనం మిక్చర్ అంతా రెడీ చేసి సో జస్ట్ ఒక 2 స్పూన్లు పెరుగు వేసేసుకుని కొంచెంసేపు నానబెట్టుకుంటే మాత్రం సరిపోతుంది. ఎగ్ తినే వాళ్ళు ఆబ్వియస్ గా బ్రేక్ఫాస్ట్ లో కానీ అలాగా ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా సింపుల్ ఫ్లేవర్స్. జస్ట్ మనం జాజికాయ కూడా వాడుతున్నాము. జాజికాయ ఫ్లేవర్ ఒక్కటే. జనరల్ గా కూడా చాలా సార్లు చెప్తుంటాం కదా, ఒక్క లవంగాలు లేదా ఒక్క సిన్నమన్, ఒక జాజికాయ, అలా ఏదో ఒక్క ఫ్లేవర్ వాడితే కూడా మనకు ఒక్కొక్కసారి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సరే ఇప్పుడు ఏంటి ఒకసారి కలుపుకోవాలిగా, అన్ని కలిపేసుకుందాం. ఫస్ట్ బక్వీట్ వేసేసుకుందాము పిండి. సో పిండికి తగ్గట్టు ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందాం. ఓకే, సో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము, మరి ఎక్కువ అడ్డు రాకుండా. తర్వాత పాలకూర. సో చక్కగా వేసుకోవచ్చు, అంటే ఎగ్ ఉంది కాబట్టి ధైర్యంగా అన్ని కూడా వేసేసుకోవచ్చు మనం. పాలకూర తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకే, అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు దీంట్లోనే. జాజికాయ లోపు నేను దంచేస్తాను. ఓకే, చాలా కొంచెంగా వేస్తున్నాను జాజికాయ పొడి. ఒక్కసారి అది కలిపేసుకుంటే అప్పుడు మనం ఎగ్ బీట్ చేసి వేసేసుకుని దానికి తగ్గట్టు కొంచెం కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక గుడ్డు సరిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి ఒక గుడ్డు వేసేస్తున్నా. దీన్ని బట్టి మనం పాలు పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుని ఇందాక అనుకున్నట్టు ఒకవేళ గుడ్డు తినని వాళ్ళు అయితే గనక
పెరుగు వేసుకుని కూడా చక్కగా కలుపుకోవచ్చు. పెరుగు కానీ పాలు కానీ వేసుకోవచ్చు, కాకపోతే పెరుగు వేసుకుని కొంచెం సాఫ్ట్నెస్ అది కూడా బాగుంటుంది కాబట్టి ఈవెన్ ఆ ఫర్మెంట్ ఫీలింగ్ కూడా పెరుగు నుంచి ఎక్కువ అంతే. దాంట్లోనే మనకి ఫర్మెంటేషన్, పాలతో మనకి ఫర్మెంట్ అవ్వదు కాబట్టి సో అందుకనే పెరుగు వేసుకుంటే బెటర్. ప్రస్తుతానికైతే పాలు అది కలిపేసుకున్నాం కదా, పాలు వేసి పడతాయి, బాగానే పడతాయి. బక్వీట్ కూడా కదా కొంచెం ఎక్కువే పీల్చుకుంటుంది. ఈ కాస్త కూడా వేసేస్తాం. కొంచెం థిక్గా ఉండేలా చూసుకుంటేనే బెటర్. ఊతప్పం అంటే మనకి థిక్గా రావాలి కదా, మరి పల్చగా అయిపోతే దోశలా అయిపోతుంది, అప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కావాలంటే 2 కోడిగుడ్లు కూడా వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. కన్సిస్టెన్సీ బాగా తెలుస్తుంది. సో అలా ఇంకా హై ప్రోటీన్ గా కూడా చేసుకోవచ్చు. సో దోశ పాన్ అయితే ఆల్రెడీ నేను హీట్ పెట్టేశాను. జస్ట్ నెయ్యితో గ్రీస్ చేసుకుంటే, నాన్ స్టిక్కే కాబట్టి గ్రీస్ చేయకపోయినా బాగానే ఉంటుంది, జస్ట్ ఒక టేస్ట్ కోసం. ఓకే, సో నెయ్యి అయితే వేసేసాను. ఇప్పుడు ఇంకా ఊతప్పం వేసుకుందాం. సో థిక్గానే ఉంది మనకి చక్కగా. ఒకవేళ పెరుగు అది వేసుకున్నప్పుడు మాత్రం ఒక పావు గంట నానబెట్టేసుకుని తర్వాత ఊతప్పం వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్ కాబట్టి ప్రాబ్లం లేదు, ఇలా కలుపుకోగానే కూడా వేసుకోవచ్చు. వావ్, పాలకూర బాగా అనిపిస్తుంది కదా. అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ గా. వెరీ నైస్ అండ్ వెరీ సింపుల్ కదండి. చాలాసార్లు మనం అనుకుంటాం, అరే పప్పు నానబెట్టుకోలేదు, రుబ్బుకోలేదు, ఇదంతా పెద్ద ప్రొసీజర్, టైం లేదు అని. అండ్ నిజం చెప్పాలంటే మనం ఇంకొంచెం హెల్తీగా ట్రై చేసినట్టే. బులుగురు గోధుమలు అన్ని కూడా వేసుకున్నాం, ఈవెన్ పాలకూర లాంటివి కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. ఒకవేళ మనకి పిండిలో ఇంకా చేంజెస్ చేయాలేనంటే ఎలాంటివి తీసుకుంటే ఊతప్పం కన్సిస్టెన్సీకి బాగుంటుందంటే? యాక్చువల్లీ అన్నీ వేసుకోవచ్చు. కోడిగుడ్లు వేసుకుంటున్నప్పుడు మనం ఇంకా అంటే కాబట్టి గుమ్మడికాయ తురుము, జుకినీ తురుము, మష్రూమ్స్, ఈవెన్ పొట్లకాయ కూడా మనం తురుము వేసుకుని దాంట్లో వేసుకోవచ్చు. అంటే లో క్యాలరీ, ఈవెన్ ఫైబర్ రిచ్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అలా కూడా మనం చేసుకోవచ్చు. సో వెజిటబుల్ అయితే అలాంటివి ఏదన్నా కూడా వేసుకోవచ్చు. అంటే బక్వీట్ వేసుకుంటున్నాము కదా, సో మిగతా టేస్ట్లు బాగుంటాయా లేవా అని అనుకోవడానికి కూడా లేదు. బికాస్ బ్రెడ్ లాగా కూడా దొరుకుతుంది మనకి, అండ్ నూడిల్స్ లాగా కూడా బక్వీట్ తో మనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో చక్కగా మనకి అలవాటు అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. అవునవును. ఓకే అండి, సో మొత్తానికి బక్వీట్తో ఊతప్పం మనం చూస్తున్నాము. కాస్త మనకి అది 2 వైపులా కుక్ అయితే సరిపోతుంది. సో ఒకవైపు కాలిన తర్వాత నేను ఫ్లిప్ చేసేస్తాను. సో ఎస్, ఊతప్పం ఇలా ఒకసారి మనకి 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేశాను. ఇప్పుడు అటువైపు కూడా ఐఎమ్ ష్యూర్ చక్కగా కాలిపోయాను. పర్ఫెక్ట్, నైస్. ఒక్కటి తిన్నా చాలు కదా, అంత లావుగా వచ్చింది. సరే అయితే బక్వీట్ పిండి కాబట్టి మనకి కొంచెం చాలా హెవీగా కూడా ఉంటుంది. సరే అయితే సర్వ్ చేసుకుందాం. ఇంకా అండ్ కలర్ వైజ్ కూడా మనకి బాగుంది చూడడానికి, కొంచెం లైట్ గా అలా. చట్నీ, వెజిటబుల్ చట్నీస్ లాంటివి కూడా హ్యాపీగా మనం చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా క్విక్గా ఇన్స్టెంట్గా ఊతప్పం రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకోసం ఇంకోసారి. పాలకూర బుల్గురు గోధుమల ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: బుల్గురు గోధుమల పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, ఎగ్ 1, జాజికాయ 1, నెయ్యి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా. పాలకూర బుల్గురు గోధుమల ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో బుల్గురు గోధుమల పిండి, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కొత్తిమీర, జాజికాయ పొడి, కోడిగుడ్డు, పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. పాన్ పైన నెయ్యి వేసుకుని ఊతప్పంలా వేసి 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర బుల్గురు గోధుమల ఊతప్పం రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. సో లెట్స్ టేస్ట్ గౌరీ. ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది. బేసిక్గా ఊతప్పం ఎలా అయితే కొంచెం కమ్మగా మనకు ఆ టేస్ట్ అలాగే ఉంటుంది కదా, మరి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఏమి ఉండవు కదా, అలా ఉంటూనే నట్మెగ్ వేసుకున్నాం కదా,
జాజికాయ పొడి బాగా ఒక్కటే ఘాటు స్ట్రాంగ్ అదంతా ఘాటు కూడా. బాగా తెలుస్తుంది. ఈవెన్ పాలకూరకు కూడా అది బాగా సెట్ అవుతుంది కదా. యాక్చువల్లీ మనం చాలా లైట్ గా చేసుకున్నాం ఉత్తప్పం. అంటే మామూలుగా పచ్చిమిరపకాయలు అలాంటివన్నీ వేసుకుని ఎలా అయితే మనం చేసుకుంటుంటామో కొంచెం స్పైసీ బాగా తెలుస్తుంది. అది ఉన్నప్పటికీ కూడా కొంచెం మనం పాలు, పాలకూర అండ్ బుల్గురు గోధుమ పిండి కాబట్టి మనకు ఆ కమ్మదనం కూడా బాగా తెలుస్తుంది. రెండు కూడా మంచిగా బ్యాలెన్స్. అవును, అందుకే ఇందాక అనుకున్నట్టు కొంచెం ఆ చట్నీలు టెంపరీగా మనం ప్రిపేర్ చేసుకునే చట్నీలు తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఊరగాయలు కాదు. ఓకే, రోటి పచ్చళ్ళు మాత్రమే తీసుకుంటే బాగుంటుంది. ఓకే, అయితే ఊతప్పం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏం చేద్దాం? నెక్స్ట్ రెసిపీ మంచి సూప్ చేసుకోవాలనిపించింది. రైనీ సీజన్ కదా, రైనీ సీజన్ కదా. అవును, సో కొంచెం అలా ఎల్లో కూడా యాడ్ చేయాలనిపించింది అనమాట. సో పంకిన్ యాడ్ చేస్తూ మటన్ బోన్స్ పంకిన్ సూప్ చేసుకోబోతున్నాం. ఆహా, పంకిన్స్ బేసిక్ గా సూప్ కి చాలా బాగా సూట్ అవుతాయి. ఆ కమ్మదనం, ఆ ఫీల్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ బోన్స్ సూప్ చాలా మంది చాలా ఇష్టంగా కూడా తాగుతూ ఉంటారు కదా. ఈ వెజిటబుల్ అండ్ మటన్ బోన్స్ అనే కాంబినేషన్ బాగుంది బేసిక్ గా. సో చూద్దాం మరి ఓవరాల్ గా ఎలాంటి ఫ్లేవర్స్ వేస్తే బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో యా బేసిక్ గా పంకిన్ అండ్ మటన్ బోన్స్ రెండు కూడా లైట్ గా మనం బాయిల్ చేసే తెచ్చుకున్నాము. మొత్తంగా సూప్ లోనే ఉడకాలి అంటే నీళ్ళన్నీ ఆవిరైపోతూ ఉంటాయి. ఓకే, సో ఒకవేళ బాయిల్ చేసే స్టాక్ ఉంది అంటే అది కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. యా, సో యా ఇందాక అనుకున్నట్టుగా బేసిక్ ఫ్లేవర్స్ అల్లం, వెల్లుల్లి, పుదీనా ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం. ఎక్కడ ఏది మిస్ చేయట్లేదు అనమాట. బాగుంది. అంటే జనరల్ గా సూప్స్ అనగానే చాలా తక్కువ ఫ్లేవర్స్ తో కమ్మగా ఉంటేనే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ సీజన్ కి తగ్గట్టుగా మనం ఇలా కాండిమెంట్స్ అన్ని వేసుకుంటూ బాగా ప్రిపేర్ చేయొచ్చు కదా. చాలా అంటే డెఫినెట్లీ మనం ఇలా పుదీనా, కొంచెం పెప్పర్ అండ్ వెల్లుల్లి అయినా సరే ఎవ్రీథింగ్ వేసుకున్నప్పటికీ కూడా చాలా బాగుంటాయి. అంటే కావాలి మనకి ఇంకా ఎక్కువగా తీసుకోవాలి మనం ఈ సీజన్ కాబట్టి ఇలా చేసుకుంటున్నాం అన్నమాట. యా, ఓకే, అయితే సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ సూప్ అంతా కూడా మనం యాక్చువల్లీ చాలా సూప్స్ చేసుకున్నప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్లో కుకింగ్ ప్రాసెస్ చాలా అవసరం. అంటే మామూలుగా మనం ఇప్పుడైతే ముందు బాయిల్ చేసి తెచ్చుకున్నాము, బట్ అదర్వైజ్ ఒకవేళ అన్ని ఒకటేసారి బాయిల్ చేయాలనుకున్నా కూడా చాలా మంచి ఆప్షన్. అండ్ కొంచెం స్లోగా కనుక మనం కుక్ చేసి కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకున్నాము అంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. న్యూట్రిషన్లీ కూడా మనకి ఆ న్యూట్రియన్స్ అన్ని బాగా ఉంటాయి అండ్ అదే హెల్తీ కూడా. యా, ఓకే, అయితే సో లైట్ గానే ఆయిల్ కూడా పడుతుంది మనకి ఇందులో. కొంచెం నూనె. ఓకే, లేకపోతే సూప్ పైన నూనె తేలుతూ ఉంటుంది. జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు. ఒక్కోసారి ఎండుమిర్చి ఫ్లేవర్ మాత్రమే తెలిసినా చాలా బాగుంటుంది. అల్లం, వెల్లుల్లి, ఇంకా కొంచెం కరివేపాకు, పుదీనా. ఓకే, పుదీనా కూడా వేసేసుకున్నాం. పుదీనా సమ్మర్ లో బాగానే తింటారు కానీ ఇంకా రైనీ వింటర్ వచ్చేటప్పటికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా రెసిపీస్ లో తినేస్తే బాగుంటుంది ఎక్కువగా. సో మామూలుగా అయితే డీటాక్స్ వాటర్ ఏ సీజన్ కైనా కూడా బాగా పనికొస్తుంది, బాగా హెల్ప్ అవుతుంది. మెటబాలిజం అయినా సరే, ఏ ఇష్యూ అయినా సరే మనకి బాగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా అన్ని సీజన్ లో వాడాలి యాక్చువల్లీ. యా, ఓకే, ఉల్లిపాయలు కూడా లైట్ గా వేగిపోయాయి కాబట్టి టొమాటోస్ వేసేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా నేను దంచి వేసేస్తాను ఒకటి తర్వాత ఒకటి. టొమాటోస్ కావాలంటే ప్యూరీలా కూడా చేసుకోవచ్చు కదా. ప్యూరీలా కన్సిస్టెన్సీ మనకు కావాలి, కొంచెం అలా కావాలి అనుకుంటే. అదర్వైజ్ ఇలా వేసుకుంటే కూడా అంటే కొంచెం ఆ బోన్స్ ది తర్వాత ఈవెన్ పంకిన్ ఫ్లేవర్ అంతా కూడా దానికి సపరేట్ గా తెలుస్తుంది. ఓకే, ఓకే, ఈవెన్ పంకిన్ కూడా ఆల్రెడీ ఉడికించుకున్న ముక్కల్ని కొన్నిటిని మ్యాష్ చేసి వేసుకున్నా మనకు మంచి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఓకే, సో కొన్ని మెంతులు వేస్తున్నాను ముందుగా. ఓకే, ఓకే, కొంచెంగా మెంతి పొడి. అంటే బేసిక్ గా వీటిని మ్యాష్ చేసుకోమని ఎందుకు చెప్తున్నాము అంటే కార్న్ స్టార్చ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వక్కర్లేకుండా న్యాచురల్ గా ఈ వెజిటేబుల్ కన్సిస్టెన్సీ మనం తీసుకురావచ్చు. ఓకే, మెంతులు అయితే దంచి వేసుకున్నాం, మెంతులు వేసుకున్నాం. సో మిరియాలు వేసుకుంటున్నాము. ఇవన్నీ ఆల్రెడీ పొళ్ళు ఉంటే కూడా వేసుకోవచ్చు, కాకపోతే అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ వేరుగా ఉంటుంది కాబట్టి. అండ్ కొన్ని ధనియాలు కూడా. ఓకే, సో మెంతి పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి వేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు అవి కూడా వేసేస్తావా? ఇంకా అన్ని రెసిపీకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తాను ఫస్ట్.
అంటే ఓన్లీ వెజిటబుల్స్ కి తగ్గట్టు మనం వేసుకుంటే ఉప్పు సరిపోతుంది. మరి సూప్ ఎంత ఎక్కువ మనం తాగుతూ ఉంటే అంత ఎక్కువ పడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. కూరలాగా వేసుకోకర్లేదు అంతే. ఓకే, సో గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన మటన్ బోన్స్ కూడా వేసేసుకుందాం. నేను ఇలాంటి సూప్స్ చేసుకున్నప్పుడు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో అంతా కూడా. సో ఇలా మటన్ తో పాటు వెజిటబుల్స్ వేసుకున్నా కూడా అవి కూడా మనకి కంప్లీట్ అయిపోతాయి సూప్ లో. కాబట్టి అలా వేసుకుంటూ కాంబినేషన్స్ చూసుకుంటే బెటర్. యా, సో ఇప్పుడైతే వాటర్ వేసేసి ఓకే. అయితే సో చక్కగా సూప్ ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందాక తను అన్నట్టు స్లో ఫ్లేమ్ లో అలా పెట్టుకుని కొంచెం బాగా మరిగిస్తే ఇంకా బాగుంటుంది, స్లో కుకింగ్ చేసుకుంటే. ఎనీవేస్ ఆ ఫ్లేవర్స్ తో పాటు ఉడకనిద్దాం. సో సూప్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నా టేస్టీగా అలా, ఎస్పెషల్లీ కాస్త ఈ రైనీ సీజన్, వింటర్ సీజన్లో వేడివేడిగా తాగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. సో ఎస్పెషల్లీ మటన్ కొంచెం ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు, అంటే క్వాంటిటీ ఎప్పుడు చెప్పేదే, మటన్ క్వాంటిటీ అలా రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వెజిటేబుల్ని కూడా అలా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలంటే ఇలాంటివి ట్రై చేయాల్సిందే. సో గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం మటన్ బోన్స్తో పాటు. నెమ్మదిగా మనకి అలా మరుగుతూ ఉందన్నమాట. సి నైస్, వెరీ కలర్ఫుల్ ఫస్ట్ కదా. ఓల్డ్ ముక్కలు ఉన్నాయి, చక్కగా తింటూ తాగొచ్చు. అంతే, కాస్త ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది, చాలా ఫిల్లింగ్. అంటే స్నాక్స్ కొంచెం అలా వేడివేడిగా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు డీప్ ఫ్రైస్ కు వెళ్ళిపోకుండా సూప్ కూడా మనం వేడిగా చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ వెజిటబుల్ కంటెంట్, ఇంత ప్రోటీన్ మనకి ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా అసలు ప్రాబ్లం. సూపర్. సరే, అయితే ఇప్పుడు మరిగింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. కలర్ కూడా మారిపోయింది ఆల్రెడీ, మనకి సూప్ ఆ వాటర్ అంతా కూడా తెలుస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే అండి, సో చూసారు కదా మటన్ బోన్స్ పంకిన్ సూప్ రెడీ అయిపోయింది. మరి వేడివేడిగా మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసి నోట్ చేసుకోండి. మటన్ బోన్స్ పంకిన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 రెమ్మ, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, టొమాటో 1, మటన్ బోన్స్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్. మటన్ బోన్స్ పంకిన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి దంచిన మెంతులు, మిరియాలు, ధనియాలు వేసుకుని గుమ్మడికాయ ముక్కలు, మటన్ బోన్స్ వేసి బాగా కలుపుకుని సరిపడా నీళ్లు పోసుకుని కాసేపు బాగా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ బోన్స్ పంకిన్ సూప్ రెడీ. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇట్స్ టేస్ట్ టైం. యమ్మీ. యా, ఫ్లేవర్స్ అన్నీ బేసిక్ గా పుదీనా ఫ్లేవర్ కూడా వాటర్ లో అసలు చాలా బాగా కలిసిపోయింది. ఈవెన్ అరోమాలో కూడా బాగా తెలుస్తుంది. ప్లెయిన్ గా వేసుకుంటేనే మనకి ఆ సూప్ అంతా కూడా బాగా తెలిసిపోతుంది. అలా ఇలా మనం బాయిల్ చేసి స్లో కుకింగ్ చేస్తే ఇంకా ఓవరాల్ మనకి పుదీనా ఏంటి మనం వేసుకున్న ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. చాలా బాగుందండి. అంటే మటన్ వేసుకున్నప్పుడు జనరల్ గా ఎక్కువ ఫ్లేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా అని చెప్పి రెగ్యులర్ గా కూరకి వాడే పొడులు అవి కాకుండా ఇలా ఫ్రెష్ ఫ్లేవర్స్ అనమాట. అందుకే అన్ని అలా అప్పటికప్పుడు దంచి వేసుకున్నాం. డెఫినెట్గా మీరు కూడా యాక్టివ్స్గా ట్రై చేసేయండి. ఓకే, అయితే మొత్తానికి ఉత్తప్పం అండ్ సూప్ వెరైటీగా చాలా టేస్టీగా వచ్చేసాయి. ఎంత హెల్దీగా ఉన్నాయో ఒకసారి చెప్పే మళ్ళీ. షూర్. సో ఊతప్పం మనము బక్వీట్తో చేసుకున్నాము, పాలకూర కాంబినేషన్లో అండ్ జాజికాయ వేసుకుని. సో మార్నింగ్ టైంలో లైట్గా మనకు కావాల్సినట్టు అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం మెటబాలిజం మార్నింగ్ టైంలో తీసుకుంటే బాగుంటుంది పెరిగేలాగా. సో అందుకని జాజికాయ చాలా కొంచెంగా వేసుకుంటూ, పాలకూర ఐరన్, ఫోలిక్ యాసిడ్ చక్కగా ఉంటుంది అండ్ బక్వీట్ నుంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి కాబట్టి ఓవరాల్గా మంచి బ్యాలెన్స్, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అండ్ కోడిగుడ్డు కూడా ఉంది
కాబట్టి మనకి ప్రోటీన్ బ్యాలెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో గ్లూటెన్ ఫ్రీగా చక్కగా మార్నింగ్ టైంలో, అండ్ ఈవెన్ వెయిట్ లాస్కి కూడా చాలా మంది గ్లూటెన్ తగ్గించేస్తున్నారు అనమాట. సో అలా తీసుకోవాలన్నా కూడా మనకి రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. సో వెయిట్ లాస్ అనే కాదు, హెల్తీగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ మాత్రం పర్ఫెక్ట్ రెసిపీ. సూపర్. అండ్ సూప్ అయితే మనం చేసుకున్నాము, ఇక్కడ అసలు కలర్స్లోనే మనకు కనిపించేస్తుంది లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ అన్ని. సో ఏదైతే బోన్స్ మనం బాయిల్ చేసి తెచ్చుకున్నాము అండ్ పంకిన్స్ కూడా తీసుకున్నాము. సో అక్కడ ప్రోటీన్స్ అండ్ ఐరన్ అండ్ ఎస్ ఈవెన్ కాల్షియం కూడా బాగుంటుంది. సో పాలు ఎవరైతే తీసుకోరో సో కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి, ఆర్ ఈవెన్ పడదు జనరల్గా లాక్టోజ్ ఇంటాలరెంట్ అయినా సరే, ఏదో ఒక విషయంలో కాల్షియం బాగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా బోన్ సూప్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ మెటబాలిజం కూడా పెరుగుతుంది బికాజ్ హీట్ ప్రొడ్యూసింగ్ అనమాట మనకి సూప్ అంతా కూడా. సో వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి పంకిన్ నుంచి వస్తుంది. అండ్ మిగతా ఫ్లేవర్స్ ఏవైతే మనం అన్ని వేసుకున్నామో చక్కగా అవి కూడా హీట్ ప్రొడ్యూసింగ్ అండ్ మెటబాలిజం పెంచేవి అనమాట. సో ఆకలి కూడా బాగా వేస్తుంది, చిన్నపిల్లలకి కూడా చాలా హెల్దీగా పెట్టచ్చు. ఐరన్ రిచ్ సూప్ కూడా అన్నమాట. వెరీ నైస్. సో అదండి సంగతి. చక్కగా ఇలాంటి కాంబినేషన్స్ని మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో ఇదండి, చూసారు కదా, చక్కగా ఈ సూప్ అండ్ ఇన్స్టెంట్ ఊతప్పం ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.